శ్రీ గురుభ్యో నమః. మీ జాతకంలో శనిగ్రహ బాధలు ఎక్కువగా ఉన్నా, సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నప్పుడు, శత్రువులు కానీ మీపై అధికారులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేదా అనుకోని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు నేను చెప్పే విధంగా చేయండి. శనివారం రోజున గోవు దగ్గరికి వెళ్ళి, గోవు అంటే దేశవాళీ భారతీయ సంపదకి చెందిన నాటు ఆవు దగ్గరికి వెళ్ళి గోవు సేవ చేసుకోండి. ఎలా అంటే, ఆవుని శుభ్రంగా కడిగి స్నానం చేయించి, ఆవు యొక్క శిరస్సుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి, కొమ్ములకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ రెండు కొమ్ములకి తెల్లని దారం 27 సార్లు చుట్టి రెండు కొమ్ములకి కలిపి చుట్టాలి. అలా 27 సార్లు చుట్టి, తర్వాత ఆవు యొక్క వెనక భాగం పృష్ఠభాగానికి కూడా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, గంధమ పుష్ప అక్షంతలతోటి అర్చన చేసి, ఆవుకి కడుపు నిండా గ్రాసం పెట్టండి. అది ఏది ఇష్టంగా తింటే ఆ పదార్థాలు ఆవుకి కడుపు నిండా పెట్టి తోకకి నమస్కారం చేసుకుని, ఆవు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, ఆవు గంగడోలు నిమురుతూ సారగిస్తూ, మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మీరు పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవుతో చెప్పుకోండి. మీకున్న శత్రుబాధలు కానీ, మీకున్న సమస్యలు కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు ఇలాంటివి ఏవైనా ఉన్నా ఇవన్నీ కూడా ఆవుతో చెప్పుకొని ఆవుకి పాద సేవ చేసుకోండి. ఇలా ప్రతి శనివారము చెయ్యండి, 9 నెలలు చెయ్యండి. ఇలా చేసిన తర్వాత ఫలితాన్ని మీరే చూస్తారు. అవి ఎలాంటి సమస్యలైనా సరే, మీ జాతకంలో ఉన్న శనికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే, వాటంతటా అవే మెల్లిగా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆవు సకల దేవతా స్వరూపం. నేను చెప్పిన విధంగా చక్కగా గోసేవ చేసుకోండి. మంచి ఫలితాలు మీరే చూస్తారు.